నవీన కాలం 2200వ సంవత్సరం. భూమి పూర్తిగా మారిపోయింది. అద్దంలాంటి ఆకాశహార్మ్యాలు మేఘాలను చీల్చుకుంటూ ఆకాశానికి చేరాయి. ప్రజలు హైటెక్ నగరాల్లో నివసిస్తున్నారు. వారి జీవితాలు పూర్తిగా సాంకేతికతతో ముడిపడి ఉన్నాయి. మానవజాతికి ఉన్న ఏకైక భయం ది వాయిడ్, నక్షత్రాల మధ్య ఉన్న శూన్యం. అది భూమిని ఎప్పటికైనా కబళించేస్తుందని ప్రతీతి. కథానాయకుడు గౌరవ్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త. అతను క్రిస్టల్ మెమరీ అనే విప్లవాత్మక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాడు. ఇది మనిషి జ్ఞాపకాలను ఒక చిన్న స్ఫటికంలో నిక్షిప్తం చేయగలదు. మనిషి మరణించిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు జీవిస్తాయి. ఇది మానవాళికి మరణం తర్వాత కూడా జీవితాన్ని ప్రసాదిస్తుందని అందరూ నమ్ముతున్నారు. గౌరవ్ తన పరిశోధనలో నిమగ్నమై ఉన్నప్పుడు అతను ఒక వింత సంకేతాన్ని అందుకుంటాడు. అది చాలా దూరం నుండి, ది వాయిడ్ నుండి వస్తుంది. ఆ సంకేతం ఒక భాష కాదు, అది కేవలం చిత్రాల సముదాయం, గణిత సమీకరణాలు మరియు మనిషి ఊహించని నమూనాలు. గౌరవ్ తన బృందంతో కలిసి దానిని విశ్లేషించడం ప్రారంభిస్తాడు. కొన్ని వారాల తర్వాత వారు ఆ సంకేతంలో ఒక ఆశ్చర్యకరమైన సందేశాన్ని కనుగొంటారు. మీరు ఒంటరివారు కాదు, మేం ఉన్నాం, ది వాయిడ్ లోనే. ఈ సందేశం మానవజాతికి షాక్ నిస్తుంది. ది వాయిడ్ అనేది కేవలం శూన్యం కాదని, అక్కడ తెలివైన జీవులు ఉన్నారని వారు తెలుసుకున్నారు. గౌరవ్ వెంటనే వారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ది వాయిడ్ నుండి ఒక జీవి గౌరవ్ ల్యాబ్కు వస్తుంది. అది మనిషి రూపంలో లేదు, ఒక మెరిసే కాంతి గోడంలా ఉంది. ఆ జీవి క్రిస్టల్ మెమరీ గురించి తెలుసుకుని దానిని తమకు అందించమని అడుగుతుంది. గౌరవ్ బృందం షాక్కు గురవుతారు. మీరు మా సాంకేతికతను ఎందుకు అడుగుతున్నారు అని గౌరవ్ ప్రశ్నించగా, ఆ కాంతి గోడ నుండి ఒక వాయిస్ వినపడుతుంది. మేము మీ పూర్వీకులం. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద ఒక భయంకరమైన విపత్తు సంభవించింది. మీలో కొద్దిమంది మాత్రమే మనుగడ సాగించారు. మిగిలిన వారందరూ క్రిస్టల్ మెమరీ ద్వారా ది వాయిడ్ లోకి పంపబడ్డారు. ఇప్పుడు సమయం వచ్చింది. మేము తిరిగే రావాలి. మా జ్ఞాపకాలు తిరిగి పొందడానికి మీ క్రిస్టల్ మెమరీ కావాలి. ఈ మాటలు విని గౌరవ్ మరియు అతని బృందం నిర్ఘాంతపోతారు. ది వాయిడ్ అనేది ఒక చీకటి శూన్యం కాదని, అది వాస్తవానికి వారి పూర్వీకుల జ్ఞాపకాలతో నిండిన ఒక భారీ లైబ్రరీ అని వారు తెలుసుకున్నారు. మానవజాతికి తాము మరణించిన తర్వాత కూడా భవిష్యత్తు ఉంటుందని గౌరవ్ కనుగొన్న క్రిస్టల్ మెమరీ ద్వారా వారి పూర్వీకులు తిరిగి భూమిపైకి వస్తారని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని గ్రహిస్తాడు. గౌరవ్ కళ్ల ముందు భవిష్యత్తు కనబడుతుంది. మరణం అనేది అంతం కాదని, అది కేవలం ఒక కొత్త ఆరంభమని, మానవజాతి చరిత్ర చక్రం ఎప్పటికీ ఆగదని అతను తెలుసుకుంటాడు. భవిష్యత్తుకు స్వాగతం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.